ఈశ్వరుడు మనకి ముక్కు వాసన చూడ్డానికి అవకాశం కల్పించాడు. ఎన్ని వాసనలో చూసి ఆనందపడుతున్నాం. ఈశ్వర, మీరు నాకు ముక్కిచ్చినందుకు కృతజ్ఞత, ధూపం వేస్తున్నాను. ఈశ్వర, మీరు నాకు చర్మం ఇచ్చారు. నా కొడుకు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కోడలు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కూతురు ముట్టుకుంటే ఒక సంతోషం, నా మనవడు ముట్టుకుంటే ఒక సంతోషం, మనవరాలు ముట్టుకుంటే ఒక సంతోషం. మా గురువుగారు వచ్చి నా భుజం మీద చెయ్యేసి ఎరా కోటేశ్వరరావు బాగున్నావా అంటే గొప్ప సంతోషం. మా నాన్నగారు నా వీపు మీద చెయ్యేస్తే గొప్ప సంతోషం. ఒక్కొక్క స్పర్శలో ఒక్కొక్క సంతోషం. మీరు నాకు చర్మానికి స్పర్శనిచ్చారు, ఇంత ఉపకారం చేశారు. దీనికి కృతజ్ఞతగా నేను మీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. పూజ 5 కూడా పంచసంఖ్యోపచారిణి అంటారు లలితా సహస్రంలో. ఈ 5 ఇచ్చినందుకు 5 ఉపచారములు కనీసం చెయ్యాలి పూజలో ప్రతిరోజు. అందుకని ఈశ్వరుడికి దీపం పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, చందనం అలదుతున్నాం. మనకి చెవులు ఇచ్చాడు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవలసిన జ్ఞానం కేవలం పెద్దల దగ్గర వినడం చేత తెలుస్తోంది. ఎన్నో మంచి మంచి మాటలు వింటుంటాం. తండ్రి మాట్లాడితే, తల్లి మాట్లాడితే, భార్య మాట్లాడితే, బిడ్డలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అటువంటి మాటలు, సంగీతం, పక్షుల కలకూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులు ఇచ్చారు. కాబట్టి ఈశ్వర, మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం.